ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది కాదక్క, నేను చెప్పేది వినక్క. ఏ ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? పో బయటికి. అక్క అక్క అది కాదక్క, నేను చెప్పేది ఒకసారి వినక్క. అక్క 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 నీకు చాలా ప్రమాదం ఉందక్క. దగ్గరికి తీసుకున్నట్టే తీసుకుంటాను. సమయం చూసి దెబ్బ కొడతాను. నా కొడుకు కట్టిన తాళి వాడి చేతులతో వాడే తెంపేసేలా చేయాలి. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నన్ను ఇంట్లోంచి ఎలా పంపించాలా, ఎలా అరుణ్కి దూరం చేయాలా, ఎలా రామాదేవికి చెడు చేయాలా అని చూస్తూనే ఉన్నావు. ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించాలనేది ప్లాన్ చేయడం మొదలు పెట్టావా? ఏం చెయ్యాలి? అక్కకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. రమాదేవి మేడం అక్కని బయటికి పంపించాలని మారినట్టు నటిస్తున్నారు అంటే అది అక్క నమ్మడం లేదు. అక్క చేస్తుంది తప్పే. అలా అని మా అక్కని నేను వదిలేసుకోగలనా? తను ఎదగడం కోసం కన్న తండ్రి ఏమైపోయినా పర్వాలేదు అని అనుకునేంత దుర్మార్గం అక్కలో ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. తప్పు చేసినా ఒప్పు చేసినా తను నా అక్క. ఎలా అయినా సరే మేడం వాళ్ళ నుంచి అక్కని కాపాడుకోవాలి. చెడు చెయ్యి పట్టుకుని నడుస్తున్నా అక్కని మంచిగా మారేలా చేసుకోవాలి. అమ్మా అక్క గురించి ఆలోచిస్తున్నానమ్మా. నీతో చెప్తే నువ్వెక్కడ బాధపడతావునని చాలా విషయాలు నీ దగ్గర దాచిపెట్టానమ్మా. అక్క రాను రాను చాలా ప్రమాదంలో పడుతుంది, చాలా ప్రమాదంలో పడుతుంది. అవునమ్మా, అక్కని కోడలిగా అంగీకరించినట్టు రమాదేవి గారు అందరి ముందు నటిస్తూ చాటుగా తనని ఏదో ఒకటి చేసి అరుణ్ బాబు జీవితంలో తను లేకుండా చేయాలని చూస్తున్నారు. ఆ విషయం అక్కతో చెప్తే అర్థం కావడం లేదు. తను గొప్పది కాకుండా నేనేదో అడ్డుపడుతున్నానని అనుకుంటుంది. తన మంచి కోసం చెప్తుంటే వినకుండా తన జీవితం తనే నాశనం చేసుకుంటుందమ్మా. పెద్దవాళ్ల కోపం ముందు పేదవాళ్ల ప్రాణం చాలా చిన్నదమ్మా. ఇప్పటికే ఇంట్లో లేకుండా చేయాలని చూస్తున్న అమ్మగారు అదే కుదరక ఈ లోకంలోనే లేకుండా చేయాలని చూస్తే అక్క పరిస్థితి ఏంటమ్మా? అమ్మా ఏమైందే? అమ్మా ఏమైందే? అమ్మా 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 అయ్యో అమ్మా. రండి. నాన్నా నాన్నా నాన్నా
శవంతి నాన్న బిడ్డ, శవంతి, నాన్న. శవంతి, బిడ్డ, నాన్న నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు నాన్న? శవంతి, నీకేమైంది నాన్న? శవంతి, ఓ బిడ్డ, అయ్యో నాన్న బిడ్డ, నాన్న. శవంతి, శమన. నాన్న శమన. నాన్న అమ్మో, శవంతి, నాన్న నీకేమైంది? మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు బిడ్డ. నాన్న నీకేమైంది నాన్న? ఏంటి జామ్? ఈయన మీ నాన్నగారా? అవును బాబు, మా నాన్నే. నీతో ఇంత దూరం వచ్చి కూడా లోపలున్నది మా నాన్న అని తెలుసుకోలేకపోయానే. ఎక్కడున్నారో ఏంటోనని బాధపడిపోయాను, కానీ ఇక్కడున్న మా నాన్నని చూసుకోలేకపోయాను. చూడలేకపోయానని బాధపడతావు ఎందుకమ్మా? కళ్ళతో చూడలేకపోయినా బంగారం అమ్మి నన్ను బతికించింది నువ్వే అంట కదా. అవును నాన్న, నువ్వు నాకు కొనిచ్చిన కమ్మలు అమ్మడానికి బాధపడ్డాను, కానీ నువ్విచ్చిన కమ్మలు నీకోసమే అమ్మి నిన్ను కాపాడుకున్నానని ఆ రోజు నాకు తెలియలేదు నాన్న. త్వరగా కోలుకోవడానికి ఒక మిరాకిల్ జరగాలని చెప్పాను కదా, వీళ్ళే ఆ మిరాకిల్. నర్స్ చెప్పింది అతని వైఫ్ ఇంకా డాటర్ అంట కదా. అవును డాక్టర్. నిన్ను పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని అనుకోలేదు నాన్న. ఈ ప్రాణం పోకుండా ఆగింది అంటే అది నీ పుణ్యమే కదమ్మా. ఈ నాన్నకి ప్రాణం పోసిన తల్లివి నువ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.